హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు వీడియో పెట్టినా కదా తులసమ్మ పూజ మా ఇంట్లో, ఇంకా అదే కంటిన్యూ అనమాట. ఇంకా చూడండి, మొత్తం పూజ అంతా పిల్లలతోనే అయిందిలేండి. మా పూజ ఎంత మంచిగా మొక్కడం, అసలు వాళ్ళ అల్లరి అసలు ఎంత బాగుండిందో లేండి. బాగా ఎంత ఉందో బాగా అరిపించేసినారు. ఒరే 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 అని అడుస్తూనే ఉన్నాను అనమాట. వినట్లేదు అసలు. ఇంక వాళ్ళ పట్టు వాళ్ళదే. ఇంకా ఏం చేయాలన్నా కానీ ఇక వాళ్ళకి తోచింది, వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇది చూడండి బుడ్డది, అసలు ఎంత క్యూట్గా మొక్కుతుందంటే ఇంకా పడి పడి మొక్కుతుంది. అది వీళ్ళని చూసుకొని అది అట్లే మొక్కుతుంది. పక్కకోకుండా కూర్చుంది ఆన్నే, తులసమ్మ కాన్నే. ఇంకా అందరికీ తీర్థం పోస్తుంది పాప. కొబ్బరికాయ కొట్టినా కదా నేను. ఇంకా అందరికీ తీర్థం పోసి ఇంకా ప్రసాదాలు పెడుతుంది. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా. సో నాకైతే హ్యాపీగా అనిపించింది. అందుకే పూజ చాలా బాగా జరిగింది అని చెప్పి కదా. చూడండి ఆ మొక్కడం చూడండి అసలు అందరూ. అది కూడా హనీ పాప కూడా చూడు ఎంత బాగా మొక్కుతుందంటే, ఇంకా పిల్లలు దేవుళ్ళతో సమానం కదా. నాకైతే ఇంక దేవుళ్ళకే చేసుకున్నట్లు అనిపించింది పూజ అయితే. నేను పూజ చేస్తుంటే వచ్చినారేమో దేవుళ్ళే అంత హ్యాపీ అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. వాడు చూడండి మొత్తం పడుకొని సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అనమాట వాడు. ఇంకా మొక్కడాలు, ఫోటోలు దిగడాలు, ఇంకా వాళ్ళ ఆనందమే ఆనందం లేండి. ఎంత ఇది చేసుకున్నా అల్లరి చేస్తే కోపం వస్తుంది కదా. బాగా సతాయించినారులేండి. ఇంకా బయట తొక్కడం, లోపల తొక్కడం, ఇంకా రచ్చ రచ్చ లేపినారు. ఇంకా అయినా వినరు. ఎంత రచ్చ చేసినా వాళ్ళ గోల వాళ్ళదే. వాళ్ళ అల్లరిని భరిస్తూ పూజ చేసుకుంటూ వాళ్ళ నడుస్తూ వద్దులేండి, మంచిగా హ్యాపీగానే జరిగిందిలేండి పూజ అయితే ఇంట్లో. ఇంకా మళ్ళీ పాప కూడా వాళ్ళని పెట్టుకొని సెల్ఫీలు దిగింది. ఇంకా ఫోటో మాకు తీయక్క మాకు తీయక్క మాకు తీయక్క మాకు తీయక్క. ఇంకా ఆమె చూడ ఎత్తుకొని దిగమంటే ఇంకా ఆమెను కూడా ఎత్తుకొని పాప ఫోటో దిగింది. ఇక్కడనేమో ఇంకా నేను ఎవరిని పిలవాలని అనుకోలేదు, జస్ట్ ఇంటి వరకు చేసుకున్నాము. ఏమో ఓపిక లేదనమాట. అదిగాక ఇక్కడ అంతా నాకు ఎవరు తెలియదు కదా. సో అందుకని ఎవరినేం పిలవలేదు. కానీ నాకు తెలుసు ఈ అక్క ఇక్కడే ఉంటుంది. ఆ అక్క వాళ్ళ ఇంట్లో నోములు అనేసి సండే కదా మనకు ఇంట్లో ఇది తులసమ్మ పూజ, మండే నోములు అనమాట అక్క వాళ్ళ ఇంట్లో. సో అనుకోకుండా అక్క నాకు బొట్టు పెట్టి పిలవాలని వచ్చింది. ఇంకా రామా అక్క కూతురు అనమాట. ఇంకా రా, నాకు నా తాంబూలం తీసుకోవాలని వచ్చినారులే మీరు ముత్తైదలు అనేసి. ఆ పిల్ల చిన్నపిల్ల ముగ్గురు ముత్తైదలు ఇంటికి వచ్చినారని హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికి పసుపు పట్టించి, పాపకు పట్టించి, నేను పట్టుకొని నేను కూడా కాళ్ళకు పసుపు పెట్టుకొని ఇంకా వాళ్ళకు తాంబూలం ఇచ్చినాను అనమాట. ఇవన్నీ శుభప్రదమైన పనులు అనమాట. ఇట్లా మనం పిలవకుండానే మన ఇంటికి పేరెంటాళ్ళు వస్తే చాలా మంచి శుభ సూచకాలు ఇవన్నీ. నాకైతే చాలా ఇష్టము ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటివన్నీ కూడా. ఇంకా మళ్ళీ నేను కూడా వాళ్ళతో కలిసి ఫోటోలు దిగి అడుస్తూనే ఉన్నా. మళ్ళీ వాళ్ళతో కలిసి ఫొటోస్ అల్లరి ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇంకా ఓ అని చెప్పలేం కదా, పసిపిల్లలు వాళ్ళకేం తెలుసు చెప్పు. మనం అరిచినా కానీ వాళ్ళు అవేం పెట్టుకోరు. పెద్దవాళ్ళు అయితే ఇట్లా రారు, ప్లస్ మనతో పో అని కూడా చెప్పించుకోరు కదా. పిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి. సో ఇంకా అవన్నీ కూడా నేనేం మైండ్లో పెట్టుకోను. అడుస్తాను అల్లరి చేస్తే, కానీ మళ్ళీ మంచిగా చూసుకుంటాను అనమాట. ఇదేమో ముగ్గు అప్పటికప్పుడు వేసిన. ఇంట్లో కూడా పూజ చేసి కేసర నైవేద్యం చేసి పెట్టింటనమాట ఇంట్లో. ఇంకా పూజ మాత్రం చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగిందిలేండి. పిల్లలతో ఉన్నందుకు ఇంకా మంచిగా అనిపించింది. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.